తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తరచూ చెప్తుంటారు. ప్రతిపక్షాలకు సవాల్ విసురుతూ ఉంటారు. రేవంత్ రెడ్డి కూడా కొంతకాలం కిందట ఈ 5 ఏళ్ళు మాత్రమే కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా తానే ముఖ్యమంత్రి ఉంటానని అంటూ ఉంటారు. బీఆర్ఎస్ కనుమరుగు అయిపోయిందని, ఆ పార్టీ అధికారం రావడం కల మాత్రమేనని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఒక ప్రముఖ నాయకుడు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, రాజకీయాల్లో తలబడిన వ్యక్తి మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం రావటం అసాధ్యమన్నారు. ఆ మాట అన్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నారా? కాదు కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఆయన రేవంత్ రెడ్డి పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సౌత్ ఫస్ట్ అనే ఆంగ్ల పత్రిక కథనం రాసింది. తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారం రావడం అసంభవం అని, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే సర్వనాశనం చేశాడని తనను కలిసిన అసంతృప్త ఎమ్మెల్యేలతో ఖర్గే అన్నారట. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేకసార్లు లోక్సభకు ఎన్నికైన వ్యక్తిగా, ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా చెబుతున్న తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో రావడం అసాధ్యమని ఖర్గే తేల్చి చెప్పారట. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు కూడా గడవక ముందే ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసారు. ఇటీవల గుండెకు సంబంధించి చిన్న చికిత్స చేయించుకున్న మల్లికార్జున ఖర్గేను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, అసంతృప్త ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ రెడ్డి, కూచుకోల రాజేష్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీలో కలిసి పరామర్శించారు. ఆ సమయంలో అసంతృప్త ఎమ్మెల్యేలు రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపై ఖర్గేకి ఫిర్యాదు చేసిన సమయంలో ప్రభుత్వ తీరుతెన్నులపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. ఖర్గే వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమల్లో ఘోరంగా ఫెయిల్ అయిందని, పరిపాలన గాడి తప్పిందని ప్రజలు బలంగా భావిస్తున్నారు. మంత్రుల మధ్య జరుగుతున్న కీచులాటలు, అంతర్గత విభేదాలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయని మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని రేవంత్ రెడ్డి సరిగ్గా హ్యాండిల్ చేయలేదని ఖర్గే అభిప్రాయపడ్డారట. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్న రెడ్లు, దళితులు పార్టీకి దూరం అయ్యారని అభిప్రాయపడ్డారని తెలుస్తుంది. పోనీ బీసీలను దగ్గరయ్యారా అంటే అది లేదు. రేవంత్ నిర్వాహకం వల్ల అన్ని కులాల ప్రజలు కాంగ్రెస్ పట్ల ఆగ్రహంతో ఉన్నారని మల్లికార్జున ఖర్గే తన భేటీతో ఆయన ఎమ్మెల్యేలంటూ తెలుస్తుంది. మొదటి నుంచి పార్టీలో అందరినీ కలుపుకొని పోలేదని, ఇతర పార్టీలతో కూడా సరిగ్గా సమన్వయం చేసుకోలేదని ఖర్గే అన్నారని సమాచారం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఖర్గే ఇంత అసంతృప్తి ఉంటే ఆయన కంటే సూపర్ బాస్ అయిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా అసంతృప్తి ఉందనుకోవాలా? జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితం బెడిసి కొడితే రేవంత్ భవిష్యత్తుకు ప్రమాద గంటికలు మోగినట్లేనా?